సార్ అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేస్తారా మీరు? అవును సార్. ఓకే. బిగ్ బాస్ చూస్తుంటారా డైలీ? బిగ్ బాస్ పెద్ద ఐడియా మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అయినా మాకు చేస్తాం. ఈరోజు ఫైనల్ కదా, ఎలా ఉంది హడావుడి? ఆడవాడంటే పెద్ద లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఈ ఇయర్లో ఏం లేదు. అంటే ఆ బ్యారిగేట్స్ కూడా పెట్టారు, ఎవరిని లోపలికి అలౌ చేయరు. అది లాస్ట్ ఇయర్లో జరిగిన సమస్య కోసం అంతా ఏర్పాటు చేశారండి సార్లు. అనుకున్న సార్లు అంతా కూడా బిగ్ బాస్ సార్లు అంతా చేశారు. అందుకని చెప్పేసి పెద్ద ఇది ఏమీ లేదు. ఓకే. విన్నర్ ఎవరయ్యారో ఏమైనా ఐడియా ఉందా? నిఖిల్ సార్ అయ్యారు సార్. నిఖిల్ అయ్యాడా? ఆ, చూసారు అసలు లోపలికి వెళ్ళే ఉన్న మాకు ఎక్కడ ఉంటాం సార్, మేము అంతా స్టాఫ్ కదా, ఎక్కడెక్కడ డ్యూటీ మాకు వేస్తారు. మా సార్లో మా ఇన్ఛార్జ్లు ఉంటారు, ఆ ఇన్ఛార్జ్ని పెట్టి మాకు ఎక్కడెక్కడ డ్యూటీ వేస్తారు, ఆ డ్యూటీని పెట్టి మేము చేసుకుంటాం. అదే నిఖిల్ సార్ అయ్యారు చెప్పి మాకు ఇంప్రూవ్ వచ్చింది. అంతా అయిపోయింది సార్, ఏం లేదు. అంతా వెళ్ళిపోయారు అందరూ. అందరూ వెళ్ళిపోయారు సార్. అందరూ వెళ్ళిపోయారు. ఓకే ఓకే. అదే రామ్ చరణ్ గారు, నాగార్జున గారు వెళ్ళిపోవడం అయితే చూడడం జరిగింది. మిగతా కంటెస్టెంట్స్ మేము చూడలేదు. వెళ్ళిపోయారు సార్. ఎలా ఒక బస్సులో వెళ్ళిపోయారని వచ్చింది వార్త, నిజమేనా? ఏదో రకంగా వెళ్ళిపోతారు సార్. చెప్పండి. అలా కదా, ఏదో రకంగా వెళ్ళిపోతారు. ఏదో రకంగా వెళ్ళిపోతారు. ఓకే. చాలా మంది మీ స్పాన్ ఆఫ్ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు సార్ అన్నపూర్ణలో? నాది ఒక 4 years ఉంటుంది. 4 years బిగ్ బాస్ గురించి తెలుసు కదా మీకు నార్మల్ గా? బిగ్ బాస్ అంటే ఒక పెద్ద ఐడియా అని చూడ సార్. పెద్ద ఏజ్ కదా, ఓకే. ఏజ్ మాకు పెద్ద కదా, అటువంటి సూరజ్ మాకు ఇంట్రెస్ట్ ఉండదు చూడమండి. రీసెంట్ గా మోహన్ బాబు గారు ఆ గొడవ గురించి ఏమన్నా తెలుసా? తెలీదా? మాకు తెలియదు సార్. ఓకే. మంచిగా అయితే మాత్రం అన్నపూర్ణలో చాలా మంది గెస్ట్లను అయితే చూసారా, సెలబ్రిటీలని గట్ట? పిలుస్తారు సార్, అందరూ వస్తారు, అందరూ పోతారు. నార్మల్ పీపుల్ ఎలా ఉంటుందా లోపలికి? ఉండదండి, ఉండదు. ఉండదు. ఒకవేళ ఎలా ఎంట్రీ, ఒకవేళ ఓటీపీ ఉంటుందండి. ఆ ఓటీపీ నెంబర్ ఉంటే అది వల్ల మేము లోపలికి వెళ్ళేసి చేస్తామండి. అంత మించి మాకు ఏమి ఉండదు. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతున్నారా, తింటికి వెళ్తున్నారా? డ్యూటీ దిగామండి సార్. ఇప్పుడే డ్యూటీ దిగారా? ఆ. మంచి బిర్యానీ కూడా ఇచ్చినట్టు. ఇచ్చేది సార్. ఓకే. బిగ్ బాస్ అయిపోయింది కదా, ఆ. ఫైనల్ కదా, నాకు లంచ్ ఇచ్చారు, ఓకే. పట్టుకుని ఇంట్లో వెళ్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మంచి 100 సంవత్సరాలు మంచి అన్నపూర్ణ డ్యూటీ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.